దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. మీరు చేయు పనిలోను ప్రయత్నంలోను దేవుడు మహాకృపను అనుగ్రహించి ఈ దినమంతా దేవుడు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించును గాక. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయం 13వ వచనం. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అనేక విషయాల్లో బలహీనలైపోతున్న మనల్ని ఆత్మీయంగాను అనారోగ్యంగాను లేకుంటే శారీరకంగాను లోకములోను దేవుడు అంటున్నాడు, నిన్ను బలపరిచేవాడిని నేనున్నాను, ధైర్యంగా ఉండు. అందుకే పౌలు అంటాడు, నన్ను బలపరిచేవాని యందు నేను సమస్తము చేయగలుగుతాను. ఒకటి కాదు, రెండు కాదు, దేవుని యందు మనం ఉంటే కనుక లోకములో ఎన్నైతే ఉన్నాయో ప్రతి దాని మీద జయించే శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడని పౌలు ధైర్యం చెప్తున్నాడు. ఈరోజు మనం కూడా బలపరిచేవారు ఎవరు అంటే నీ కుటుంబంలో ఉన్నవారు కాదు, లేకుంటే నీకున్న బలము, నీకున్న శక్తి, నీకున్న ధైర్యము కాదు, దేవుని ధైర్యం మనకు కావాలి. అందుకనే జెరుబ్బవేలు ధైర్యం తెచ్చుకో, నువ్వు బలముగా ఉండు, స్థిరముగా నిలబడు, నువ్వు ముందుకు నడు, నా పని చెయ్యి అన్నప్పుడు జెరుబ్బవేలు వెనక్కి తిరక్కోకుండా నిలబడ్డాడు. కాబట్టే ఈరోజు అనేక మందికి ఆదర్శంగా ఉన్నాడు. నీవు కూడా ధైర్యం సరిపోవట్లేదేమో, నువ్వే పని చేయాలన్నా దేవుని వాక్యం చదువు, ప్రార్థన చేసుకో, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని అభిషేకం పొందుకుంటే ఆయన ధైర్యం మనలో ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు అంటారు, అనేక మంది మధ్యలో మీరు నిలబడినప్పుడు ఏమి మాట్లాడాలని మీరు తడబడొద్దు, భయపడొద్దు, ఆందోళన చెందొద్దు, కలవరపడొద్దు. పరిశుద్ధాత్మ నీలోకి వచ్చి ఏమి మాట్లాడాలో అధికారులతో నీకు ధైర్యమునిచ్చి బలమునిచ్చి నీకు ఆలోచనిచ్చి నడిపిస్తుంది. నా యందు సమస్తం ఉన్నాయి గుప్తముగానే, నాలో నీవు ఉండు, సమస్తము నీకు ఇస్తానన్నాడు. ఈరోజు నీవు కనుక ఆయనతో ఉంటే కనుక నీ కుటుంబానికి కావాల్సిన సమస్తాన్ని అనుగురించి ధైర్యం ఇచ్చి ఆశీర్వదనిచ్చి నడిపిస్తాడు. అట్టి కృపాధన్యత దేవుడు నీకు నాకు దయచేయను గాక. ఆమేన్.